సాయిరామ్ అండి అందరికీ. మనం ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క మాలకొండ గురించి వెళ్తూ ఉన్నాం. అక్కడికి ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మనం దర్శించబోతూ ఉన్నాం. ఇలా మనం వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా వంపులు వంపులుగా మంచి ఘాట్ ప్లేస్ ఉంటుంది. అదిగోండి ఒక వెహికల్ కూడా వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు వాళ్ళు. మనం చక్కగా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం మార్గం గుండా. అది చక్కని వంపులతో కూడి ఉంటున్నటువంటి చక్కని ప్రదేశం. చుట్టూరు ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలు కూడా చాలా రమణీయంగా ఉంటుంది. అది పైకి వెళ్ళి చూసినప్పుడు ఈ భాగం అంతా కూడా ఒక పాము కదా మెలికలు తిరిగి ఎలా వెళ్తుందో అలా వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం మనం. చక్కగా వెళ్తూ ఉన్నటువంటి ఈ మార్గంలో మనకి అనేక రకాల దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్కని చూడండి, శంకు చక్రధారి అయినటువంటి ఆ శిలా విగ్రహాలు కొండపైనే చక్కగా చెక్కి ఉన్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అలా వెళ్ళి మనం ఆటో స్టాండ్కి వెళ్తూ ఉన్నాం. అక్కడ ఆటో దిగి ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్తూ ఉన్నాం. చూడండి, అదిగోండి మనకు చక్కగా కనిపిస్తూ ఉంది స్వామి యొక్క ముఖద్వారం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అదిగోండి స్వామి యొక్క గాలి గోపురం అత్యంత రమణీయంగా మనకు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది. ఆ హిరణ్యాక్షుని చంపినటువంటి స్వామి యొక్క రూపం ఏదైతే ఉందో అది మన ముఖద్వారం ముందు తెరిచి ఉన్నారు. ఇక్కడి నుంచి చుట్టుపక్కలంతా అన్ని ప్రదేశాలను చూసుకుంటూ అనేక రకాల దుకాణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గోశాల ఉంది, మరి అన్నదానశాల ఉంది. ఇలా వీటన్నిటిని చూసుకుంటూ ముందుగా చక్కగా వెళ్తూ ఉన్నాం మనం. ఇలా వెళ్తూ ఉన్న నరసింహ చూడండి, మరి స్వామి గారి దగ్గరికి వెళ్ళే ఇలా చక్కగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తుల కోసం లగేజ్ కౌంటర్స్ చక్కగా ఉంటాయి. కళ్యాణ మండపం ఒక సైడ్ ఉంది, అన్నదాన సత్రం ఉంది. చక్కగా మంచి ఆహారాన్ని అందిస్తారండి అక్కడ. ఇది మన అగస్త్య మహర్షి గారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి నరసింహస్వామి అని చెప్పి అక్కడ పూజారి గారు మనకు చెప్పడం జరిగింది. పూజారి మాటల్లోనే మనం విందాం ఏం చెప్పారు వాళ్ళు. వారి మాటల్లోనే విందాం. వాళ్ళు వంశపారంపర్యంగా పూజ చేసుకుని వస్తారు. లక్ష్మీ నరసింహస్వామి, చెంచు లక్ష్మీ సమేత, చెంచు లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి, నరసింహస్వామి, చెంచు లక్ష్మి, లక్ష్మీదేవి పక్కన చెలికత్త నలుగురు విగ్రహాలు ప్రతిష్ఠించి పూజ చేసుకుంటారు. ఇప్పుడు స్వామిని దర్శించుకున్నాక అమ్మవారు ఇక్కడ నుంచి మనం మరికొంత ముందుకు ప్రయాణిస్తే అక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. టికెట్ ఫ్రీ దర్శనం ఉన్నాయి. మరి 100 రూపీస్ కడితే 1 పర్సన్కి. మళ్ళీ అర్చన్ టికెట్ తీసుకుంటే చక్కగా మంచిగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. అర్చన టికెట్ ద్వారా మనం లోపలికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వస్తే మరలా కొండ కింద నుంచి వెళ్తే చక్కగా శివాలయం దర్శించవచ్చు మనం అక్కడ. ఇక్కడ మాలకొండ యొక్క స్టోరీ మనం తెలుసుకుందాం ముందర. అసలు ఆ కథ ఏంటి, పుణ్యక్షేత్రం ఎలా వెలిసింది అని. ఒకప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి మహర్షులందరూ వెళ్ళి ఆయన్ని భూమి మీద మాకు తపస్సు చేసుకునేందుకు మంచి స్థలాన్ని చూపించండి అని అడిగారట. అప్పుడు ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడిని పిలిచి, ఇదిగో ఈ మాల, తన మెడలో ఉన్నటువంటి మాలని గరుత్మంతుడు వారికి ఇచ్చి, ఇది తీసుకెళ్ళి నువ్వు కొండ ఎక్కడ నీకు అనిపిస్తే అక్కడ వెయ్యి, అది ఎక్కడ ఉంటుందో అక్కడ వీళ్ళు తపస్సుకు అనుకూలంగా ఉంటుంది. అలా గరుత్మంతుడు దాన్ని తీసుకొచ్చి అలా దాన్ని మాలగా తీసుకొచ్చి, అందుకనే ఈ పేరు యొక్క విష్ణుమూర్తి యొక్క మాల వేసిన దాని వల్ల వెలిసినటువంటి కొండ కాబట్టి దీనికి మాలకొండ అనేటువంటి పేరు వచ్చింది. అలా ఆయనకు వస్తారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడ అందరూ ఋషులు. కానీ స్వామి అక్కడికి వస్తేనే దానికి పవిత్రమైనటువంటి ఇది వస్తుందనేటువంటి సంకల్పంతో వాళ్ళందరూ ఏం చేస్తారంటే విష్ణుమూర్తిని కాస్త అక్కడి నుంచి పిలిపిస్తారు. విష్ణుమూర్తి ఆ లోకం నుంచి వచ్చేస్తాడనమాట. స్వామి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేటువంటి ఆలోచనతో లక్ష్మీదేవి స్వామిని ఎతుకుతూ ఉంటుంది. అప్పుడు నారదుడు చెప్తాడమ్మా, భూలోకంలో మాల్యాద్రి కొండ అనేటువంటిది ఒకటి ఉంది, అది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశము. అక్కడ స్వామివారిని ఈ యొక్క మునులందరూ తమ తపశ్శక్తి చేత బంధించి ఉన్నారు అని చెప్తాడన్నమాట. అమ్మవారు ఆయన ఎత్తుక్కుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే స్వామిని అక్కడ చూస్తుంది. అంటే తనకు చెప్పకుండా వచ్చాడనేటువంటి పటరాని కోపంతో అమ్మ స్వామిని చూసి అలిగి వచ్చేస్తూ ఉంటుంది. అలిగి వచ్చినటువంటి అమ్మ వెంట స్వామి కూడా పరిగెడుతూ వస్తాడు. అలా పరిగెడుతూ వచ్చినప్పుడు ఆ ఎత్తైన కొండ ఒకటి అమ్మ ముందర వెలుస్తుందట. కోపగించుకున్నటువంటి లక్ష్మీదేవి వెళ్తూ ఉంటే స్వామి ఆమె వెళ్లకుండా ఉండేందుకు ఆ ముందర ఒక కొండని ప్రతిష్ఠింపజేస్తాడనమాట. అప్పుడు అమ్మ ప్రణయ దృష్టితో ఆ కొండ వైపు చూస్తుంది. చూడగానే ఆ కొండ రెండుగా చీలిపోతుంది. ఇప్పుడు మనం మీరు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అదే. అలా రెండుగా చీలిపోయినటువంటి ఆ కొండ అమ్మ వెళ్తూ ఉంటుంది, స్వామి వెనక వెళ్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడి నుంచి వ్యూ అంతా ఎంతో
భక్తులందరూ గమనించండి చక్కగా అలా. అది చాలా ఇరుకైన బాట అనమాట. స్థూలకాయలు పడతారు, చాలా సన్నటి వాళ్ళు పడతారు. అక్కడి నుంచి వెళ్ళి అదిగోండి అందరూ భక్తులందరూ కూడా ఎలా ప్రయాసపడి వస్తూ ఉన్నారు. ఆ మెట్ల మార్గం గుండా ఆ సన్నటి దారి అనమాట. ఆ దారి గుండా వెళ్ళి అక్కడ స్వామి చివరికి అమ్మని పైకి చేరి బుజ్జగిస్తూ తన తొడపైన కూర్చోబెట్టుకొని లాలించి బుజ్జగించినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ చాలా ప్రసన్నంగా ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని చెప్పి పురాణ స్థలం యొక్క గాథ చెప్తూ ఉంది మనకి. చూడండి భక్తులు ఎంత భారీ కాయలైనా కూడా అమ్మను దర్శించాలనేటువంటి తహతహతో ఎలా చూడండి మోకాళ్ళ మీద ఆ తల్లి దోగాడుతూ వస్తూ ఉంది. ఇలా ఎంతోమంది అలా వస్తూ ఉంటారు. పైకి వెళ్ళిన తర్వాత చక్కగా దివ్యమంగళ రూపధారుడైనటువంటి ఆ నరసింహస్వామి అమ్మని తొడపైన కూర్చోబెట్టుకొని ఎంతటి ప్రసన్నంగా ఉంటుందో దాని పైనుంచి చూస్తే మనకి ఇక్కడ మనం చిన్నగా పైకి చేరుకున్నాం. పైనుంచి మనం వ్యూ చూస్తూ ఉన్నాం. స్వామికి అందుకని మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి పేరుతో ఇక్కడ పిలువబడుతూ చక్కగా గోశాలను నిర్వహించుకుంటూ చక్కగా